నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వణికించే చలిగాలుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చలిగాలుల ధాటికి చిన్న పెద్ద అందరూ వణికిపోతున్నారు. చలి పులి దాడి నుంచి మరో 2 నెలల పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈ సీజన్లో ముఖ్యంగా గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, నిమోనియా, సోరియాసిస్, ఎలర్జీల వంటి జబ్బులు బాగా ఉధృతమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తెలిమంచు కురిసింది, తలుపు తీయనా ప్రభు. ఇలాంటి మేలుకొలుపు గీతాలు వేకువజామునే ఎంత కర్ణపేయంగా మన చెవుల్ని తాకినా మనకు మాత్రం చలికాలంలో ఒక పట్టాన నిద్రమత్తు వదలదు. చలికాలం అంటేనే అతినిద్ర, వదలని బద్ధకం, ఒకటే మూడినెస్. ఇవన్నీ శీతాకాలం చికాకులు. ఎముకలు కొరికే శీతగాలి విజృంభించే కొద్దీ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేసే విపత్కర పరిస్థితులు ఎక్కువవుతుంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ, కీళ్లవాతం, ఆస్తమా, సోరియాసిస్ ఇలాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ చలికాలంలో మరింత ఆజ్యం పోసుకుంటాయి. దురదృష్టం ఏమంటే చలిపులి పంజా దెబ్బకు గురయ్యేది తొట్టతొలిగా చిన్నారులే. మరీ ముఖ్యంగా ఆస్తమా ఉన్న చిన్నారులు. ఈ ఆస్తమా ఉబ్బసం కూడా అంటాం. పిల్లల్లో తరచూ కనిపించే జబ్బు. స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాదాపు 3 నుంచి 10% పిల్లల్లో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చల్లగాలి వల్ల, తర్వాత ఈ చలికాలంలో వచ్చే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆస్తమా ట్రిగర్ అవుతుంది. అంటే ఏదైతే పిల్లల్లో అవకాశం ఉంటుందో ఆ పిల్లల్లో ఇది ట్రిగర్ అయి దాని యొక్క సిమ్టమ్స్ కింద బయటపడుతుంది. సిమ్టమ్స్ ఏముంటాయి? ఆయాసం అని అందరూ అనుకుంటారు. ఆయాసం ఉంటుంది కొందరు పిల్లల్లో. ఆయాసంతో పాటు చాలామంది పిల్లలు రాత్రిపూట లేచి దగ్గుతూ ఉంటారు. తెల్లారగట్ట రాత్రిపూట లేచి దగ్గే పిల్లల్లో కూడా ఆస్తమా ఉందని అనుమానం పడి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కొంచెం జలుబు దగ్గు వచ్చి తగ్గిన తర్వాత అది తగ్గకుండా దగ్గు కంటిన్యూ అవుతుంటే కూడా ఆస్తమా అని అనుమానం పడి పరీక్షలు చేయించుకోవాలి. ఈ ఆస్తమా చాలామందికి అపోహ ఏంటంటే ఇదేదో క్రానిక్ జబ్బు అని. కానీ అదృష్టవశాత్తు పిల్లలు వచ్చే ఆస్తమా చాలా వరకు 5-6 సంవత్సరాల వయసు కల్లా నయమవుతూ ఉంటుంది. ఈ లక్షణాలు గమనించి దీనికి ఇప్పుడు ఇన్హేలర్ థెరపీ వాడుకలో ఉంది. ఇన్హేలర్స్ చాలా సేఫ్. చాలామందికి ఇన్హేలర్ అంటే ఈ పీల్చే మందులు ఉన్నాయి, వాటి గురించి అవగాహన లేకుండా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అది అడిక్షన్ వస్తుందేమో అని, ఇప్పటి నుంచి వాడితే పెద్ద పనిచేయదు అని రకరకాలుగా అపోహలు పడి ఇన్హేలర్స్ వాడకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇన్హేలర్ అనేది సింపుల్గా లంగ్స్లో మందు పంపే పద్ధతి. ఎలాగైతే ఇప్పుడు కంట్లో మనకి ఏమైనా కంజంక్టివైటిస్ ఉంటే కంట్లో డ్రాప్స్ వేసుకుంటాం కానీ నోటి ద్వారా మందులు వాడడం, అలాగే ఇన్హేలర్ వల్ల మనం లంగ్స్లో డైరెక్ట్గా మందు వేసుకుని ఈ లక్షణాలు మనం అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్హేలర్ పెట్టుకుని అలా అవగాహన పెట్టుకుని ఇన్హేలర్ గురించి ఏమైనా అపోహలు లేకుండా ఇన్హేలర్స్ వాడుకుంటూ ఆస్తమాను కంట్రోల్ పెట్టచ్చు. ఇక దీన్ని రాకుండా ఎలా చేయొచ్చు, నివారించవచ్చు అనే విషయానికి వస్తే, ఈ ముందే చెప్పుకున్నాం చలికాలంలో ఇది ఎక్కువ కనిపిస్తుందని. చల్లగాలి పీల్చడం వల్ల యాక్చువల్గా, అంటే చల్లగాలి తలకు తగలడం, చేతులు తగలడం కాకుండా అందరూ ఏమనుకుంటారు తల కవర్ చేయడం, స్వెటర్ వేస్తే సరిపోతుందని. పీల్చడం అవాయిడ్ చేయాలి. అంటే ముక్కు కవర్ చేయాలి. ముక్కు కవర్ చేసి చల్లగాలి పీల్చకుండా చూసుకుంటే ఇది ట్రిగర్ కాకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో దుమ్ము ధూళి ఉండే వస్తువుల్ని కంట్రోల్ పెట్టుకోవడం, అంటే స్టఫ్డ్ ఫర్నిచరు, ఈ సాఫ్ట్ డాల్స్, కర్టెన్స్, వాటిని పీరియాడిక్గా మనం వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్మోకింగ్ వల్ల కూడా ఇది ట్రిగర్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఆస్తమా అవకాశం ఉన్న పిల్లలు ఇంట్లో అడల్ట్ స్మోక్ చేయకపోతే మంచిది. ఊపిరిపై ఉప్పెన పోటు. ఆస్తమా అటాక్స్ కొన్నిసార్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి.
శ్వాసను అతలాకుతలం చేసే ఈ ఆస్తమా అటాక్స్ శీతాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన చలిగాలుల దెబ్బకు మరింత ఉధృతమవుతుంటాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ఉబ్బసమే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు చేరే నిమోనియా, పొగరాయిళ్లలో వచ్చిపడే దీర్ఘకాలిక సిఓపిడి జబ్బు, బ్రాంకైటిస్ లాంటి అనేక శ్వాస సంబంధ సమస్యలు శీతల గాలుల దెబ్బకు తీవ్ర రూపం దాల్చుతుంటాయి. కాలుష్య వాయువులు ఎక్కువయ్యే టైంలో, ఉష్ణోగ్రత తగ్గే టైంలో ఆ రెండూ కలిసి వీటి వలన ఎక్కువ అయ్యే లక్షణం ఉంటుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు దూరం ఉంచుకోవడం. అంటే చలికాలంలో చల్లటి టైంలో, అంటే ఉదయం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ వీటిని మనం వీలైనంత వరకు దూరంగా ఉంచుకోవాలి. అంటే చాలామంది ఉదయం టైంలో జాగింగ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా హెల్త్కి చాలా మంచిది అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి, సిఓపిడి ఉన్న వాళ్ళకి వర్తించదు. ఎందు గురించి అంటే ఆ టైంలో ఉష్ణోగ్రత కూడా బాగా తక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకొకవేళ సాయంత్రం టైంలో వెళితే పొగలు కూడా ఎక్కువ ఉంటాయి, కాలుష్య వాయువులు కూడా ఎక్కువ ఉంటాయి. తెల్లవారుజామున అదేవిధంగా వైరసెస్ కూడా మన పర్యావరణంలో ఉండొచ్చు. ఇవి అన్నీ కలిసి వీటి వలన అటాక్స్ కూడా ఎక్కువ అయ్యే లక్షణం ఉంటుంది. అందుకని సరైన ఉలెన్స్ ధరించడం, అదేవిధంగా ముక్కు, చెవులు, తర్వాత నోట్లోకి కూడా ఈ చల్లగా వాయువుల ఎక్స్పోజర్ తగ్గించుకోవడానికి సరైన ఉలెన్స్తో జాగ్రత్త పడడం, కాలుష్య వాయువులకి నుంచి ఎక్స్పోజర్ తగ్గించడానికి స్కూటర్ల మీద, మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు సరైన హెల్మెట్స్ ధరించడం, ఉలెన్స్ వేసుకోవడం, అదేవిధంగా కారుల్లో వెళ్ళే వాళ్ళు కూడా అద్దాలన్నీ పూర్తిగా ఎక్కించుకుని వీటి నుంచి, కాలుష్య వాయువుల నుంచి వాటి నుంచి నివారించే ప్రయత్నాలు చేయడం అన్నది కూడా ఇంపార్టెంట్. చలికాలంలో చలి ధాటికి ముందుగా దెబ్బతినేది మన చర్మమే. పొడి బారడం మొదలుకుని పగుళ్ల దాకా చర్మానికి రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి.